రండి మేడం. కూర్చోండి. బాయ్. తన చూపుల్లో అర్థమవుతుంది అమ్మాయి నన్ను ఇష్టపడుతుందని. కానీ అడిగితే ఏం చెప్పను? గతంలో తగిలిన దెబ్బలకి ఇంకా కోలుకోలేదని చెప్పనా? పోనీ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పనా? వద్దు, మళ్ళీ వద్దు. నువ్వేం చేస్తుంటావు? సెర్చింగ్ ఫర్ జాబ్ అండి. రెగ్యులర్గా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాను. నువ్వు మదన్ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్నారు? బీటెక్ ఫ్రెండ్స్ 5 years నుంచి. అవును, నీకు మందు తాగే అలవాటు ఉందా? అంటే ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, లేకపోతే మా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫ్రెండ్స్తో లైట్గా. సరే, ఆ ముందు ఆపేసి అదే మా ఇల్లు. ఓకే. బాయ్. బాయ్. ప్రవీణ్, మందు తాగుతావా? ఆపరిచినట్టుందరా నాకు ఇదే. కాఫీయో టీయో తాగుతావు అని అడగంట ఈ అమ్మాయి మందు తాగుతావు అని అడుగుతుంది. కానీ ఒక కండిషన్, నాకు మీ ఫ్రెండ్ మదన్ గురించి పూర్తిగా తెలియాలి. నాకు తన గురించి మొత్తం చెప్పాలి నువ్వు. పుట్టినప్పటి నుంచి అయితే కష్టం, కానీ నాకు పరిచయమైనప్పటి నుంచి అయితే చెప్తాను. సరే పద. బాగానే కట్టడి అయ్యా, పెద్ద మేస్త్రి అనుకుంటా. ఈలేంటి మొక్క ఇంట్లో పెట్టారు, గార్డెన్లో పెట్టుకుంటా. ప్లాస్టిక్. ప్రవీణ్, హాఫ్ తాగుతావా ఫుల్ తాగుతావా? ఫ్రీ అయితే ఫుల్ వేస్తానండి. హాఫ్ తాగితే ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు, ఫుల్ తాగితే ఇక్కడే పడిపోతాడు. పిల్లోడమ్మాయిడు. నాన్న, నేనే పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. ఇంతకీ ఎవరమ్మా వీడు? అప్పుడే మర్చిపోయావా నాన్న? మొన్న నైట్ మనకి హెల్ప్ చేశారు కదా. గుర్తొచ్చింది. వాడు బండిలో పెట్రోల్ పోసాడని నువ్వు ఇంట్లో మందు పోస్తావమ్మా? నాన్న, నువ్వేమనుకో ప్రవీణ్, మా నాన్న అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. తిడుతుంటే ఫ్రెండ్లీ అంటావేంటే? నువ్వు ఆగు నాన్న, ఊరుకో. నువ్వు చెప్పు ప్రవీణ్. ఒక్క నిమిషం, ఓ పెగ్గేసి చెప్తాను, బలం వస్తుంది. నేను, మదన్, బాలు, మేము ముగ్గురం బీటెక్ ఫ్రెండ్స్ అండి. అరే లేట్ అయింది కదా, మా నాన్నడితే ఏం చెప్పాలి? సెకండ్ షో సినిమా అని చెప్పరా. కంబైన్ స్టడీస్ అని చెప్దాం. అరే ఫస్ట్ ఇయర్ అవగానే బ్యాక్లాగ్స్ పడతా అంట కదరా, అవి మనం ముందుకు పోనీయమంట కదా. రే, ఈ ఇంజనీరింగ్ చేసి కోర్సులు చేసి జాబ్ తెచ్చుకొని పనిచేయడం నా వల్ల కాదురా. నేను నా ప్యాషన్ ఫాలో అవుతా, ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతా. నేను డైరెక్టర్ అయ్యాక మీరు కావాలంటే నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయొచ్చు. సరే, ముందైతే ఇంటికి పోదాం పద. మాకు లైఫ్లో క్లారిటీ ఉండకపోయేది కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పారని బీటెక్ జాయిన్ అయిపోయాం. కానీ మదన్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉండేవాడు. ఖాళీగా ఉంటే సినిమాలు, మాట్లాడితే సీన్స్ చెప్పేవాడు, ఎగ్జామ్స్లో స్టోరీస్ కూడా రాసేవాడు. వాట్ ఈస్ దిస్ మదన్? నేను క్లాస్ రూమ్లో థియరీస్ చెప్తే నువ్వేంటి స్టోరీస్ రాసావు? ఈడే చెప్పాడు మేడం, మిడ్ ఎగ్జామ్లో హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఎగ్జామ్లో టాగర్ మూవీ స్టోరీ రాసిన చాలు పాస్ చేసేస్తారని. నేను ఎప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదు మేడం, నాకేం తెలీదు. నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు సరదాగా ఉంటుంది మీకు, లైఫ్లో ప్రాబ్లం వస్తే అప్పుడు సరదా తీరిపోతుంది. అలా అని కాదు మేడం, వాడికి సినిమాలంటే ఇంట్రెస్ట్, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, అందుకోసమే స్టోరీలు రాశాడు. మరి బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యావు? ఫీజు కట్టి డబ్బులు, కాలేజ్కి వచ్చి టైం, రెండు వేస్టే కదా. లేదు మేడం, నేను లైఫ్లో చాలా క్లారిటీగా ఉన్నాను. మా నాన్న కోసం బీటెక్, నా కోసం డైరెక్టర్ అవుతాను. ఆ స్టోరీ రాసింది కూడా మీరు చదవాలనే. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మేడం, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఆ క్యారెక్టర్ కూడా మీకు బాగా సూట్ అవుద్ది. అంటే చూడడానికి కూడా మీరు చాలా బాగున్నారు, పద్ధతిగా ఉన్నారు. ఎరా? నో, నాట్ ఇంట్రెస్టెడ్. యూ గైస్ కెన్ లివ్. ఓకే మేడం. బిస్కెట్ బొక్క.
మేమందరం వాడుకున్న క్లారిటీకి షార్ట్ ఫిలిం తీసి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ అలా డైవర్ట్ అవుతాడు అనుకోలేదు. ఏంటి డైవర్టా? ఆ డైవర్షన్ పేరే నిక్కీ. రే, అమ్మాయి బాగుంది కదా? ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ రా, మన సీనియరే. నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయిని చూడడానికే. రే, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నారా ప్రవీణ? ఆ అమ్మాయి మన సీనియర్ రా మదను. సీనియర్ అయితే లవ్ చేయొద్దా? ఆ అమ్మాయి కొంచెం ముందు వచ్చింది, నేను కొంచెం లేట్గా వచ్చా అంతే. సర్లే కానీ పద, బుక్ పట్టుకో. పద ఉండు, నేను తీసుకుంటా. ఈ సబ్జెక్ట్ నాకు రాదులే. సైలెన్స్ సైలెన్స్. అలాగే తన కోసం వెంటపడ్డాడు. కాలేజీలో ఎవడో కామెంట్ చేసాడని వాడితో గొడవ పడ్డాడు. నీకు అప్పుడే చెప్పా వాళ్ళతో గొడవద్దని. అప్పుడేమో కోపం వస్తుందన్నావు, ఇప్పుడేమో నొప్పి వస్తుంది అంటున్నావు. నిన్ను ఎవడైనా ఏమని అంటే నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను లవ్ చేశాను కాబట్టి. అది సరే, నాకు పెయిన్ వస్తే నీకేమైంది? బాధేస్తుందా? నోరు మూసుకో. ఇష్టం ఉంటే చెప్పేయచ్చుగా, నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఉమ్, భయ్యా ఒక ఎగ్ పఫ్. దొంగ మొహందా. ఆ అమ్మాయి సిన్సియర్గా ఉన్నాడని ప్రేమించింది. సెటిల్ అవ్వలేదని వదిలేసింది. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందా? అవును. తప్పు కదా నాన్న. ఎవరిని కలిసేవాడు కాదు, కలిసినా మాట్లాడేవాడు కాదు. అసలు కొన్ని రోజులైతే ఇంటి నుంచి బయటికి రాలేదు తెలుసా? హాయ్ ఆంటీ. హాయ్ బాబు. ఆంటీ మదన్ ఉన్నాడా? ఉన్నాడు, లోపలికి రండి. నమస్తే. నమస్తే అంకుల్. అంజు, వెళ్ళి వాటర్ తీసుకురా. ఏమైంది మీ ఫ్రెండ్కి? అంతా కోల్పోయిన వాడిలా అలా ఉన్నాడు. అన్నం కూడా సరిగా తినట్లేదు. రోజు 4 సార్లు తినేవాడు. ఇప్పుడు ఆకలేసి తింటున్నాడు, లేకపోతే లేదు. 9-10 అయినా అసలు లేచేవాడు కూడా కాదు. ఇప్పుడు తెల్లవారు మేల్కొనే ఉంటున్నాడు. ఏమైందో మీకేమైనా తెలుసా అమ్మా? అంటే ఎగ్జామ్ టెన్షన్ ఆంటీ, అంతే, ఇంకేం లేదు. ఎలాగైనా జాబ్ కొట్టాలని కష్టపడి చదువుతున్నాడు. అప్పుడు వాడికి బ్యాక్లాగ్స్ కూడా ఉండేవి, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాసేవాడు కాదు. ఆ అమ్మాయికి పెట్టాల్సిన మెసేజ్లన్నీ ఆన్సర్ షీట్లో రాసేవాడు. మదన్ మాట్లాడొచ్చా? మేడం. ఒకటివే నించొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఈరోజు కాలేజ్ లాస్టే కదా, అదే ఆలోచిస్తున్నా. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాశాను మేడం. బాగానే రాసావు. ఆన్సర్ షీట్ మొత్తం అమ్మాయి పేరు నింపేశావు కదా. బ్రేకప్ అయిందంట కదా, నీ ఫ్రెండ్ చెప్పాడు. నేను తనకు కావాల్సింది ఇవ్వలేదంట మేడం, ఆమె నమ్మకం లేదంట.
వదిలేసింది. బ్లాక్ చేసింది మేడం. ఇప్పుడు నీ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటి? చచ్చిపోవాలని లేదు, అలా మర్చిపోవాలని కూడా లేదు. ఇలానే ఉండాలనిపిస్తుంది మేడం. ఓకే, నీ డైరెక్షన్ ట్రైల్స్ ఎంతవరకు వచ్చాయి మరి? సినిమా ఎప్పుడు చూపిస్తున్నావు? ఎందుకో ఏమో మేడం, ప్రస్తుతానికి ఏం చేయాలని లేదు, ఇలానే ఉండాలనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, అప్పుగా కూడా తెచ్చుకోవచ్చు. కానీ టైం మాత్రం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ నాట్ మనీ, టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మనీ. నీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ టైం అంతా వేస్ట్ చేసుకోకు. ఈ ప్రేమ, ఈ పెళ్ళి, ఈ గోల్ అందరి లైఫ్లో ఉంటుంది. గోల్ కొందరికీ ఉంటుంది. నీ సినిమా నేను థియేటర్లో చూడాలనుకుంటున్నా. అట్లీస్ట్ యూట్యూబ్లోనైనా చూపిస్తావా? ఖచ్చితంగా మేడం. మదన్, ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు వద్దు అని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు తలనొప్పే వస్తుంది, కానీ తను వచ్చి నీకు తలంబరాలు పోయేదు. మదన్, నీకు బాధగా ఉంటుంది, ఒక్కసారి ఏడు, ఇంకోసారి అవకాశం ఇవ్వకు. అమ్మా, అమ్మా, ఏరా కూర ఏం చేసావు? చికెను. సూపర్ అమ్మా. నాన్న, అమ్మా, నాకు ఒక అమ్మాయి నచ్చింది. దాని పేరెందుకులే దరిద్రం. నేను దాన్ని ప్రేమించాను, అది కూడా నన్ను ప్రేమించింది. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. నాన్న, నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నాకు 90% వచ్చినా నేను టాపర్ అయినా సరే నేను డైరెక్టర్ని అవుతా, జాబ్ చేయను, నా ప్యాషన్నే ఫాలో అవుతా. అమ్మా, ఒక 2-3 గంటలు పడుకుంటాను, లెగిచిన వెంటనే ఒక మంచి టీ పెట్టేసి అమ్మా, స్క్రిప్ట్ రాస్తా, షార్ట్ ఫిల్మ్ తీయాలి. రే, స్క్రిప్ట్ రెడీ అయిపోయిందిగా. రే, ప్రొడ్యూసర్ ఫోన్ చేయమన్నాడు రా. చెయ్యరా మరి. హలో సార్, అదే ఫోన్ చేయమన్నారు కదా. హాయ్ మదన్, నీ స్క్రిప్ట్
స్క్రిప్ట్ చదివాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదని డౌట్గా ఉందబ్బా. ఒక పని చెయ్యి, సేమ్ స్క్రిప్ట్ని ఒక డెమో షార్ట్ ఫిల్మ్ది తీసుకుని మన ఆఫీస్కి వచ్చాయి, ఓకేనా? ప్రొడ్యూసర్ ఏమన్నాడు రా? డెమో ఫిలిం చేయమన్నాడు రా. అది ఓకే అయితే మూవీ ఆఫర్ ఇస్తా అన్నాడు. డెమో ఫిల్మ్ అంటే డబ్బులు కావాలి, అమ్మాయి కావాలి. అరే మనం ఇప్పుడు డెమో ఫిల్మ్కి ప్రొడ్యూసర్ని వెతికితే అలా ఎవరు ఇవ్వర్రా, మనమే తీసుకోవాలి లేదా ఎవరికైనా అడుక్కోవాలి. ఎవరున్నారబ్బా? రే మదన్, రే మదన్, నానా ఆ షార్ట్ ఫిలిం తీయడం కోసం 50,000 అడిగా కదా, నా దగ్గర 20,000 తీసుకొని అదేదో తీ. పర్లేదు నాన్న, అవి నువ్వు మా కోసం దాచుకున్న సేవింగ్స్ కదా. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ప్రొడ్యూస్ చేస్తాడు నాన్న, పర్లేదు. నువ్వు సినిమా తీస్తావు కదరా, ఏం కాదు, సంపాదిస్తావులే, పర్లే తీసుకో. అరే మదన్, నువ్వు షార్ట్ ఫిలిం బాగా తీయరా. అది పేపర్లలో టీవీలలో వస్తే మన కాలనీ వాళ్ళందరూ చూడాలి. నీ గురించి గొప్పగా చెప్తుంటే నేను వినాలిరా. అన్నీ సెట్ చేసుకుని వాడు రాసుకుని కథను తీయాలనుకున్నాడు. కానీ దేవుడు వాడి కథను ఇంకోలా మార్చేశాడు.